అందరికీ నమస్కారం. క్రిష్ యారోస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మన టాపిక్ నాగబాబు గారు. పవన్ కళ్యాణ్ గారు గెలిచి ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నారంటే పూర్తిగా నాగబాబు గారి కారణం అని నేను చెప్పను, కానీ ఆయన చేసింది మాత్రం చాలా ఉంది. ఆయన ఎలా అంటే కార్యకర్తలు, అంటే జనసేన కార్యకర్తలు, జనసేనలో కార్యకర్తలని అనరు, జన సైనికులు అంటారు. జన సైనికులందరినీ కూడా మాటల విషయంలో కానీ చేతల విషయంలో కానీ అగ్రెసివ్గా లేకుండా ఒక సమన్వయకర్తగా చాలా చక్కగా వాళ్ళని ముందుకు నడిపారు. అంతేకాకుండా కాపుల విషయంలో, ఆ కాపు కులం విషయంలో వాళ్ళందరినీ ఒక తాడు మీదకి తెచ్చింది మాత్రం నాగబాబు గారు. ఇది కూడా కాకుండా మెగా అభిమానులు, ఫస్ట్ నుంచి కూడా మెగా అభిమానులు అంటే చిరంజీవి గారి అభిమానులే. వీళ్ళు తర్వాత పవన్ కళ్యాణ్ గారికి కొంతమంది డైవర్ట్ అయ్యారు, రామ్ చరణ్ గారికి కొంతమంది డైవర్ట్ అయ్యారు, అల్లు అర్జున్ గారికి కొంతమంది డైవర్ట్ అయ్యారు, ఇంకా సాయి ధరమ్ తేజ్ గారికి కొంతమంది, వరుణ్ తేజ్ గారికి కొంతమంది, ఇలాగా డైవర్ట్ అయ్యారు. కానీ వీళ్ళందరూ కూడా మెగా అభిమానులే, చిరంజీవి గారి అభిమానులే అలా డైవర్ట్ అయ్యారు. అంటే పవన్ కళ్యాణ్ గారి విషయంలో కొంచెం బయట ఉన్న హీరోల ఫ్యాన్స్ కూడా ఈయన ఫాలో అవడం, ఈయన దగ్గర రావడం ఇవన్నీ చేశారు కొంతమంది. కాకపోతే మెయిన్ పిల్లర్ వచ్చి అక్కడ చిరంజీవి గారు. వీళ్ళందరినీ, ఈ హీరోల అభిమానులందరినీ కూడా సమన్వయకర్తగా ఉండి అందరిని ఒక చోటకు చేర్చి మొత్తం ఓటు శాతం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు మళ్లించడంలో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా ఆయన సేవలు పిఠాపురంలో బాగా కలిసి వచ్చింది, పిఠాపురంలో బాగా చేశారు. కాకపోతే ఆయనకి ఒక పదవి, నాగబాబు గారు 2024 ఎలక్షన్ ముందు అనకాపల్లి ఎంపీ టికెట్ ఆశించారు. అయితే పొత్తుల్లో భాగంగా అది బీజేపీ వాళ్ళకి వెళ్ళిపోయింది. అయినా సరే టీటీడీ చైర్మన్ ఇస్తానన్నారు, అది కూడా పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఖండించారు. అంటే ఒకవేళ అక్కడి నుంచి వచ్చిందో లేకపోతే ఆ పార్టీల నుంచి వచ్చిందో లేకపోతే పొత్తులో భాగంగా చంద్రబాబు నాయుడు గారి నుంచి వచ్చిందో తెలియదు, కానీ టీటీడీ చైర్మన్ పదవి మాత్రం 100% నాగబాబు గారిదని అనుకున్నారు అందరూ. కానీ అది కూడా పవన్ కళ్యాణ్ గారు ఖండించే వరకు కూడా ఆ టాక్ నడుస్తూనే ఉంది, అది కూడా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు అని అంటే, పాపం నాగబాబు గారు అంత కష్టపడినా ఫస్ట్ నుంచి కూడా ఆయనకి ఏ పదవి లేదు ప్రస్తుతానికి. ఏదో జనసేనలో కార్యక్రమాలు అవి ఇవి చూడడం తప్ప ఆయనకంటే ఒక పదవి లేదు, తీసుకోవాలి. నిస్వార్థంగా పనిచేసిన వ్యక్తి ఆయన. పవన్ కళ్యాణ్ గారి కోసం, ఇప్పుడు చిరంజీవి గారి కోసం ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే నిస్వార్థంగా పనిచేశారో, అలాగే పవన్ కళ్యాణ్ గారి కోసం నాగబాబు గారు నిస్వార్థంగా పనిచేశారు, ఏ పదవి ఆశించకుండా. అలా ఉండేవాళ్ళు చాలా రేరు. ఎందుకంటే కోపం ఎక్కువ ఉన్న వాళ్ళకే మంచి మనసు ఉంటుంది అంటారు. అది ఎగ్జాంపుల్గా నాగబాబు గారిని, బాలకృష్ణ గారిని కూడా తీసుకోవచ్చు. వాళ్ళకి కోపం ఎక్కువే, ప్రేమ ఎక్కువే. ఇక్కడ నాకు ఇది కావాలి అని పట్టుబట్టినా పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా ఇవ్వాలి, కానీ దేనికి కూడా గొడవకి వెళ్లకుండా, ఏది అడగకుండా నిస్వార్థంగా పనిచేశారు. అయితే ఇప్పుడు నామినేటెడ్ పదవులు అనేవి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, దాని గురించి చర్చ అయితే జరుగుతుంది. నామినేటెడ్ పదవుల్లో ఒక పదవి అయితే నాగబాబు గారికి ఖచ్చితంగా ఉంటుంది. అదేంటంటే నామినేటెడ్ పదవి, ఎందుకంటే రాజ్యసభకు పంపిద్దామని చూస్తున్నారు, కానీ ఆ రాజ్యసభలో ఖాళీ లేవు ప్రస్తుతానికి. అటు వైసీపీలో ఉన్నాయి తప్ప, వైసీపీలో ఎవరన్నా రాజీనామా చేసి వాళ్ళు కూటమిలోకి వస్తే, టీడీపీలోకి కానీ జనసేనలోకి కానీ వస్తే వాళ్ళ పదవి నాగబాబు గారికి ఇస్తారు. కానీ వస్తారు, కొంచెం టైం పడుతుంది. అలా వస్తే రాజ్యసభకి నాగబాబు గారే 100% పంపిస్తారు. కానీ ఇక్కడ 2026 వరకు కూడా ఈ రాజ్యసభ ఎలక్షన్ కానీ ఇవేమీ లేవు. అయితే ఈయన ఫిలిమ్స్కి సంబంధించి, ఆయన కూడా యాక్టరే కదా, ఆయన కూడా యాక్టరే. ఫస్ట్ నుంచి చాలా చిరంజీవి గారితో చాలా సినిమాలు యాక్ట్ చేశారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్నారు, జబర్దస్త్ షో నడిపారు ముందుండి. ఇవన్నీ కూడా ఫిల్మ్ ఛాంబర్లో ఆయనకి ఒక కీలక పదవి అనేది ఎస్విబిసి చైర్మన్ ఇస్తామని ఫస్ట్ అన్నారు.
కానీ దాన్ని మరి ఏమనుకున్నారు ఏంటో కానీ మంచి పదవి ఇంకోటి ఉంది. అదేంటంటే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా. ఇది మాత్రం 100కి 90% కరెక్ట్. ఇంకా అధికారికంగా మాత్రమే ప్రకటించాల్సింది. ఆయన ఫిలిమ్స్కి సంబంధించి బాగా తెలుసు. అలాగే రాజకీయంలో కూడా ఈ పాఠాలు నేర్చుకుంటాం అయిపోయింది. ఇప్పుడు ఒక మంచి ఉత్తీర్ణత సాధించారు అందులో కూడా రాజకీయాలకు సంబంధించి. అంతే కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు సాధించారంటే నాగబాబు గారి కృషి కూడా చాలా ఉంది అందులో. అందుకే ఏంటంటే అందులో అప్గ్రేడ్ అయినట్టే. అటు రాజకీయంగాను ఇటు ఫిల్మ్స్ విషయంలోను ఇవన్నీ కూడా ఈయనకి సమపాలనలో ఉన్నాయి. కాబట్టి ఫిల్మ్ కార్పొరేషన్ ఇచ్చినా పర్లేదు, అలాగే రాజకీయ పదవి ఇచ్చినా పర్లేదు, ఏదైనా సరే ఆయన పని చేయగలరు. ఒక నిజాయితీగా నిబద్ధతతో ఉండగలరు. ఎవరి మీదైనా విరుచుకుపడగలరు. దేనికైనా సమాధానం చెప్పగలరు. ఒక నలుగురిని కలుపుకొని పోగలరు. ఎవరేంటన్నది ముందే గ్రహించగలరు. చాలా క్వాలిటీస్ ఉన్నాయి నాగబాబు గారు. కాకపోతే ఇదివరకు నాగబాబు గారు వేరు. ఏవో సినిమాలు తీసి అక్కడ లాస్ అయిపోయి కొంచెం డిప్రెషన్కి లోన్ అయ్యారు. అప్పుడు కూడా ఇటు చిరంజీవి గారు అటు పవన్ కళ్యాణ్ గారు అన్నదమ్ములు అందించారు ఆయనకి. ఈ అన్నదమ్ముల అనుబంధం అనేది ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురులో చూసుకోవాలి మనం. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడ్డారంటే అంత కష్టపడ్డారు. అప్పుడే తెలిసి నాకు పాలిటిక్స్. పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం వైపు ప్రచారం చేస్తాం అక్కడి నుంచి తెలిసి నాకు రాజకీయాల గురించి. చాలా కష్టపడ్డారు విపరీతంగా చిరంజీవి గారి కోసం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ఆ పార్టీ కోసం తిరుగుతా ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు నాగబాబు గారు అన్నదానాలు అందించారు. కానీ చివరికి నాగబాబు గారు ఎంత కృషి చేశారో మనకు తెలిసినా ఆయన వచ్చి మళ్ళీ చిరంజీవి గారి కాళ్ళకు మొక్కారు, వదిన గారి కాళ్ళకు మొక్కారు. క్రెడిట్ అంతా కూడా చిరంజీవి గారికి ఇచ్చారు. అయినా సరే నాగబాబు గారు ఎక్కడ ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్నయ్య, సొంత అన్నయ్య. సొంత అన్నయ్యకి ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు కష్టపడి ఒక అన్నయ్య చేతిలో పెట్టారు అంతే. పెట్టడం అంటే అసలు ఆ రోజు జరిగిన సన్నివేశం మెగా అభిమాని ఎవరో కూడా మర్చిపోలేని రోజు అది. మర్చిపోలేరు. 100కి 1000% ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చేసింది ఎవరో మర్చిపోలేరు. అరే వెళ్ళారు, చిరంజీవి గారు కాళ్ళమే పడ్డారు, వాళ్ళ అమ్మగారు కాళ్ళమే పడ్డారు. ఇంకా అసలు ఎంత మంచి మనసు అంటే వదిన గారి కాళ్ళకు మొక్కారు. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోలే. మెగా అభిమాని ఎవడైనా సరే కళ్ళంట నీళ్ళు వచ్చిన రోజు ఆ రోజు. ఇది పక్కన పెడితే ప్రమాణ స్వీకారం అప్పుడు మోదీ గారిని తీసుకెళ్ళి అక్కడ మా అన్నయ్య చిరంజీవి గారు, మా అన్నయ్య అంటే మోడీ గారికి ముందే తెలుసు, తెలియకుండా ఉండదు. కానీ ఒక విధానం అక్కడ వెళ్ళారు. అన్నయ్యనే రమ్మందాం అనుకున్నారు. కానీ మోడీ గారు ఇంకా తెలివైన వాళ్ళు కాబట్టి కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి ఒక చేత్తో చిరంజీవి గారి చెయ్యి, ఒక చేత్తో పవన్ గారి చెయ్యి పట్టుకుని అభిమానులకి అభివాదం చేశారు. ఆ సీన్ కూడా చాలా బాగుంటుంది చూడడానికి. అది కూడా ఇదే సినిమా కాదు కదా, నిజ జీవితం. నిజ జీవితంలో ఇటువంటి సన్నివేశాలు అప్పుడప్పుడు జరుగుతాయి. రేరుగా జరిగే సన్నివేశాలు అలాగే గుర్తుండిపోతాయి. అసలు ఇప్పుడు ఈ వీడియో చూడగానే మీరు కూడా ఆ సీన్, చిరంజీవి గారి కాళ్ళకు మొక్కిన సీన్ ఇప్పుడు కూడా మీరు రిపీట్ చేసుకుంటారు. ఖచ్చితంగా ఒకసారి ఆ వీడియోలోకి వెళ్ళి కూడా చూస్తారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అంత ఎమోషనల్, అంత పద్ధతి, అంత పర్ఫెక్ట్, ఎంత బాగుందంటే ఆ రోజు. ఒకవైపు నుంచేమో సాయి ధరమ్ తేజ్ అలరి, ఒకదారి నుంచేమో పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి కాళ్ళకు మొక్కడం, అమ్మగారి కాళ్ళకు మొక్కడం, వదిన గారి కాళ్ళకు మొక్కడం. ఈ లోపల ఇంకో మంచి సన్నివేశం ఏంటంటే నాగబాబు గారి కంట తడి పెట్టారు ఆ రోజు. నాగబాబు గారి కళ్ళంట నీళ్ళు వస్తుంటే తుడుచుకున్నారు. ఇది కాకుండా మళ్ళీ అన్న లిజ్నోవా అంటే మనకు వదినతో సమానం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని అన్నయ్య అంటాం కాబట్టి వదినతో సమానం. అలాగని పార్టీ పరంగా కాదు నేను చెప్పేది, ఒక మనిషిగా, ఒక మానవత్వం ఉన్న మనిషిగా, ఒక సగటు అభిమానిగా చెప్తున్నాను నేను. అన్న లిజ్నోవా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి కాళ్ళకు మొక్కడానికి వెళ్ళినప్పుడు చెప్పులు తీశారు. ఆ చెప్పులు
ఈ అన్న లెజినోవా గారు చేత్తో పట్టుకొని కొంగులో ఇలా దాచుకున్నారు. అసలు ఎంత అపురూపమైన సన్నివేశం అంటే అది అన్నదమ్ముల అనుబంధం. అది బాగా అర్థమైంది. ఎంత చూడముచ్చటగా ఉందంటే అసలు ఎన్నిసార్లు చెప్పినా తనివి తీరదు ఆ రోజు జరిగిన ఆ సన్నివేశం. కాబట్టి ఏంటంటే అందరూ కూడా అలాగే ఉండాలని, ఎవరికి భేషజాలకు వెళ్లకుండా అన్నదమ్ముల అనుబంధం గురించి ఆ సీన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకొని ఏమైనా చిన్న చిన్న డిస్కషన్స్ ఉన్నా అవన్నీ సమసిపోయేలాగా ఆ సన్నివేశం చూడండి. చాలా అపురూపంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.